ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम। చిన్న కృష్ణ కీర్తన పాడదాం. గోపాల రాధలోలా గోపాల రాధలోలా మురళీలోలా నందలాల హే ముని జనపాల నందలాల గోపాల రాధలోలా కేశవ మాధవ జనార్దన కేశవ మాధవ జనార్దన వనమాల బృందావన బాల వనమాల బృందావన బాల మురళీలోల నందలాల హే మురహరి బాల నందలాల గోపాల రాధలోల మురళీలోల నందలాల హే మురహరి బాల నందలాల హే మురహరి బాల నందలాల। श्री कृष्णचंद्र भगवान की जय। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। పరమాత్మ దైవీ సంపత్తి ఆసురీ సంపత్తి వివరిస్తున్నారు. ఎందుకు స్వామి అంటే దైవీ ఆదాయనాయ. ఆదాయనాయ అంటే సంపాదించుకోవటానికి దైవీ, పరిత్యజనార్థం ఆసురి, విడిచిపెట్టడానికి ఆసురి. తెలిస్తేనే దేనిని విడిచిపెట్టాలో దేనిని సంపాదించాలో అనేది వివేకం వస్తుంది. కాబట్టి గురుస్థానంలో ఆయన దీనిని దైవ సంపత్తి, దీనిని ఆసుర సంపత్తి అంటున్నాడు. ఎందుకు స్వామీజీ ఈ విషయం చెప్పాల్సి వచ్చిందండి అంటే, ఇవి ఇంకొకరి విషయంలో ఇవి దోషాలు ఇవి గుణాలు అని మనం ఎంచటానికి కాదు. మరి ఇవన్నీ ఎందుకంటే మనం వివేకం సంపాదించుకోవటానికి. అలాగే గురువు గారు కూడా నేను పర్ఫెక్ట్, నాకు అన్ని దైవ లక్షణాలే, ఈ శిష్య పామరులన్నీ ఆసుర లక్షణాలే ఉన్నాయి, నువ్వు ఇది బ్యాడ్ ఇది బ్యాడ్ అని చెప్పటానికి కాదు. ఇది స్వయంగా ఆ వ్యక్తి వివేకం సంపాదించుకోవటానికి. ఇంకొకరు గుణదోషాలు చూడడం కోసం మనం భగవద్గీత చదవాల్సిన అవసరం లేదు. మన గుణదోషాలనే చూసుకొని ఆదాయనాయ దైవీ పరిత్యజనార్థం ఆసురి, ఆసురి విడిచిపెట్టడానికి దైవీ సంపాదించుకోవటానికి ఈ చాప్టర్ యొక్క పఠనం మనకి ఉపయోగపడుతుంది. మా స్వామీజీ చెప్తారు, దైవ సంపత్తి చేసినప్పుడంట మనం ప్రత్యేకంగా ఎఫర్ట్ ఏమి పెట్టవలసిన అవసరం లేదు. ఉదాహరణకు సత్యం మాట్లాడాలనుకోండి,
నువ్వు ప్రత్యేక కృషి ఏమీ చేయవసరం లే, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే సత్యం. అదే అసత్యం మాట్లాడాలండి అంటే మనం కొంత ఎఫర్ట్ పెట్టాలి, దానికి మేకప్ చేయాలి, ఎలా దీనిని చెప్తే వాడు వింటాడు అని. కాబట్టి దైవ సంపత్తి ఫాలో అవ్వటమే యాక్చువల్గా ఈజీ, ఆసుర సంపత్తిని మెయింటైన్ చేయటమే కష్టము అంటారు. రెండో కారణం పెద్దవాళ్ళు చెప్తారు, మనం చెడిపోవాలి అంటే ఏదో ఒక కారణం ఉండాలట, నిమిత్తం ఉంటేనే చెడిపోతారట ఎవరైనా. కానీ దైవ విషయాలను పెంపొందించుకోవాలంటే కారణం ఏమీ అవసరం లేదు, మనంతట మనమే మారుకి ఈ రకంగా ఉండాలని. కానీ ఏ వ్యక్తి కూడా సరదాగా చెడ్డవాడిని అవ్వాలని ఎవరికి ఉండదు, ఏదో నిమిత్తాలు ఉంటాయి వాటన్నిటికీ. అదే దైవీలో అయితే ఎటువంటి నిమిత్తము అవసరం లేదు, మనంతట మనమే మారి మనంతట మనమే మనల్ని మార్పు చేసుకోవచ్చు, ప్రత్యేక కారణాలు అవసరం లేదు. కాబట్టి గురువు చెప్పేది ఏంటండి అంటే దైవ సంపత్తి ఫాలో అవటమే ఈజీ. సత్యము, దయ, దానము, దమము ఇత్యాది లక్షణాలన్నిటినీ పెంపొందించుకోవటం. అయితే టాపిక్ నిన్న మధ్యలో ఎక్కడాగింది స్వామి? అసుర సంపత్తి చెబుతూ స్వామి వాళ్ళ యొక్క విపరీత లక్షణాలు చెప్పారు. జగదాహురనీశ్వరం, అసలు భగవంతుడు అనేవాడే లేడు, ఏది కనిపిస్తుందో అదే సత్యం. కాబట్టి రుణం కృత్వా ఘృతం పిబేత్, అప్పు చేసైనా సరే నెయ్యి పోసుకొని అన్నం తినండి, పాపం లేదు, పుణ్యం లేదు, ధర్మం లేదు, అధర్మం లేదు, ఏమీ లేవు, మన ఇష్టం వచ్చినట్టు మనం సంచరించవచ్చు, ఎవరిని గౌరవించవలసిన అవసరం లేదు, కనపడని ఆ దైవానికి భయపడవలసిన అవసరం లేదు అని వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. బాగుందయ్యా మీ పద్ధతి. ఈరోజు స్వామి ఎక్కడ ప్రారంభిస్తారండి అంటే, మీ గోల్ ఏంటో చెప్పండి. ఆసుర సంపత్తి కలిగిన మహాత్ములారా మీ గోల్ ఏంటో చెప్పండి అంటే 11:12లో వారి యొక్క గోల్ ఏంటో భగవద్గీత చెప్తుంది. రిపీట్ చేయండి. చింతామపరిమేయాంచ ప్రళయాంతముపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్. ఓహో, ఏంటి స్వామీజీ వాళ్ళ పరిస్థితి అంటే, చింతాం అపరిమేయాంచ, అపరిమేయము అంటే అంతు, వీరి యొక్క చింత మాత్రం అపరిమేయాంచ, అంతు లేనటువంటి చింతని కలిగి ఉంటారట వాళ్ళు. చింత అంటే ఎప్పుడు కూడా దేని గురించో వర్రీడ్గా ఉంటారు. సార్ దేని గురించి అండి వర్రీగా ఉన్నారండి అంటే భగవత్పాదులు అంటారు, ప్రాపంచిక విషయే, ఏదో ఒకటి ప్రపంచానికి సంబంధించిన విషయంలోనే ఎప్పుడు వర్రీడ్గా ఉంటారు. ధనం గురించి కానీ, జనం గురించి కానీ ఇత్యాది ప్రాపంచిక విషయే చింతాం. ఇది దుర్గుణము ఉంటే దుర్గుణం ప్రసాదించేది చింత అండి, సుగుణము ఉంటే సుగుణం ప్రసాదించేది శాంతి. సుగుణాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా శాంతంగా ఉంటారు, దుర్గుణాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా చింత వాళ్ళని ఎక్కువ పీడిస్తారు, ఎప్పుడు బాధ, వర్రి. ఇది కూడా ఎన్నాళ్ళు ఈ రకంగా ఉంటుంది స్వామి అండి అంటే, ప్రళయాంతం ఉపాశ్రితాః, మరణించే వరకు కూడా వీరు చింతను విడిచిపెట్టరు. కారణం ఏంటండి అంటే
ఏవేవో అంతులేని కోరికలు కాబట్టి కోరికలు ఎప్పుడూ తీరవు అంటారు పెద్దవాళ్ళు. అయితే మనం జీవితంలో ఒక్కొక్క స్టేజ్ దాటుతున్న కొలది ఒక్కొక్క రకంగా వాటి యొక్క షేప్ మార్చుకుంటాయి. కానీ కోరికలు అనేవి తీరవు. అవి తీరలేదు అంటే ఈయనకి చింత తప్పదు. కాబట్టి మరణించే వరకు అని చెప్తున్నాడు శ్రీకృష్ణ ప్రళయాంతం ఉపాశ్రితాః. మరణ శయ్య వరకు కూడా వీరు ప్రాపంచికమైన చింతను వీడరు. అందుకే ఈ చిన్న విషయంలో మాత్రం పెద్దవాళ్ళు మనకి చిన్న బోధ చేస్తారు. సరే స్వామీజీ, ఎన్నాళ్ళు బాధపడ్డామో అది అయిపోయింది. ఇంకా మరణించే వరకు కూడా వీటన్నిటి గురించి బాధపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మేము దైవం వైపు తిరుగుతాము అంటారు చాలా మంది. అంటే ప్రాపంచిక విషయాన్ని విడిచిపెట్టామంటే చింతన విడిచిపెట్టేసినట్టే అండి. చూడండి కనెక్టివిటీ ఎలా ఉందో. ప్రాపంచిక విషయభోగం కావాలి అన్నాలు దానితో చింత ప్రయాణం చేస్తారు. దానిని విడిచిపెట్టి ఇంక నేను ఆధ్యాత్మికంగా వెళ్తాను స్వామి అన్నప్పుడు శాంతం రావటం మొదలు పెడుతుంది. అందుకే ఆఖరి వానప్రస్థాన్ని చేరినప్పుడైనా ఈ వ్యామోహాన్ని విడిచిపెట్టేయాలి అంటారు. భగవంతుడు మనకు అందుకే కల్పించాడు ఆశ్రమం. వానప్రస్థంలో ఇంక శరీరం దృఢంగా ఉండదు, చుట్టూ జనపరిజనాలు ఎవరు ఉండరు, ఇంకా నువ్వు ఒక్కడవే ఉన్నావు కదయ్యా, ఇప్పుడు దేవుడి గురించి ఆలోచించుకో, చింతన ప్రారంభించు, చింత విడిచిపెట్టు అని చెప్తుంది. దాని పేరే వానప్రస్థము అంటారు పెద్దలు. ఆ రకంగా ఒక లైఫ్ లో ఒక ఫేజ్ ని మనం అలాట్ చేసుకోవాలి. జీవితాంతం వరకు ఈయన కంటిన్యూ చేస్తాడట. ప్రళయాంతం ఉపాశ్రితాః. మరణించే వరకు ప్రాపంచిక చింతే. ఇంకా ఎలా ఉంటదండి? కామ ఉపభోగ పరమాహ. నీ జీవితానికి గోల్ ఏంటబ్బాయి అంటే కామ ఉపభోగం. కామ ఉపభోగం అంటే కోరికలని తీర్చుకోవటమే. మరి ఇంకొకటి తెలియదు పాపం. జీవితంలో చేయవలసిన పని ఏంటండి అంటే కోరిక పుడతాది, పుట్టిన కోరికని తీర్చటం. ఇదే జీవితం యొక్క గోల్. మీ గోల్ అంటే ఏంటో చెప్పండి అన్నారు కదా. ఆసుర సంపత్తి కలవాడి గోలు కోరికలని తీర్చుకోవటం. కామోపభోగ రమాహ అంటే 4 పురుషార్థాల్లో ఈయన పురుషార్థం ఒక్కటే. అదేంటి స్వామీజీ అంటే కామం. పెద్దవాళ్ళైతే 4 చెప్పారు. ధర్మ అర్థ కామ మోక్షాలు 4 పురుషార్థాలు అన్నారు. వీడు మోక్షాన్ని పట్టించుకోడు, ధర్మాన్ని పట్టించుకోడు. మరి ఒకే ఒక పురుషార్థం ఏంటయ్యా, నీ గోల్ ఏంటయ్యా అంటే కామభోగం, కోరికలని తీర్చుకోవడం. శబ్ద స్పర్శ రూప రస గంధాదులు వీటిల్లో ఏ కామం పుడితే దాని వెంట పరుగుపెట్టడమే. కొన్ని శబ్దానికి సంబంధించినవి, కొన్ని స్పర్శకు సంబంధించినవి, కొన్ని రూపం, కొన్ని రసం, కొన్ని గంధం. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికతని మనం ఎంక్వైరీ చెయ్యాలి. 4ని సాధిస్తున్నామా జీవితంలో? కేవలం ఒకదానికే మనం రిస్ట్రిక్ట్ అయిపోతున్నాము. ధనం సంపాదించి అనుభవిస్తున్నాం స్వామి అంటే ఆ 2 అర్థకామాలే. లేదు ధర్మాన్ని కూడా సంపాదించుకుంటున్నాం స్వామి అంటే కొంచెం ప్రమోట్ అయినట్టు లెక్క. లేదు స్వామి మోక్ష పురుషార్థం కోసము మేము ప్రయత్నం చేస్తున్నామండి అంటే లైఫ్ ఫుల్ అయినట్టు లెక్క. ధర్మ అర్థ కామ మోక్ష 4 కూడా గోల్స్ గా ఉండాలి తప్పించి కేవలం ఒకటి కాదోయ్. ఒకటి పెట్టుకున్నారు అంటే ఆసుర సంపత్తికి చెందుతారు. ఇంకా ఏంటంట? ఆశా పాశ శతైర్బద్ధాః. వీళ్ళని 100 పాశాలు కట్టి ఉంచుతారట ఎప్పుడు. పాశము అంటే తాడు. ఎన్ని తాళ్లతో కట్టబడి ఉన్నారు స్వామి అంటే శతైహి, 100 తాళ్లతో కట్టబడి ఉన్నారంట. ఏం తాళ్ళు స్వామి ఇవి? ఆశ. ఆశలు అనే 100 రకాలైన తాళ్లతో తనను తాను కట్టి బంధించుకొని తనను తాను నిలబెట్టుకు ప్రోగ్రెస్ లేకుండా ఆపుకున్నాడు అంటారు. ఎప్పుడూ ఆశలే. ఎన్నున్నాయి ఓయ్ నీ ఆశ అని హృదయ కవాటం ఇలా తీసి చూసామనుకోండి, స్వామి 100 ఆశలు ఉన్నాయి స్వామి ఇందులో అంటాం. ఆశా పాశ శతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః. పరాయణము అంటే వారు సంచరించే మార్గం. అయనము అంటే మనం సంచరించే మార్గం. వీరు సంచరించే మార్గం ఏంటి స్వామి అంటే 2 లైన్ వే.
చూడండి, హైవేకి చెప్తారు 6 లైన్ వే, 4 లైన్ వే, ఇలా రకాలు చెప్తారు కదండి. వీళ్ళు ప్రయాణిస్తున్న రోడ్డుకి 2 లైన్లు ఉంటాయి. ఒక లైన్ ఏమో కామం. కామం అంటే కోరికలు, కోరికలు, కోరికలు. ఇంకొకటి క్రోధం. ఈ క్రోధం ఎందుకు వస్తదండి? ఉన్న అన్ని కోరికలు ఎవరికి తీరకపోతే కోపం. కామ క్రోధ పరాయణాః, ఈ 2 రోడ్ల పైనే వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అంతులేని ఆశలు. ఒక సుభాషితం ఉందండి, ఆశాహి పరమం దుఃఖం, నైరాస్యం పరమం సుఖం అంటారు. పరమ దుఃఖాన్ని కల్పించేది ఏంటండి అంటే ఆశ అట. పరమ సుఖాన్ని కల్పించేది ఏంటి స్వామి ఏంటి అంటే నైరాస్యం. నైరాస్యం అంటే ఎటువంటి ఆశలు లేనటువంటి అంతఃకరణ. ఎందుకంటే ఆయనకు కావలసినంత జ్ఞాన భక్తి వైరాగ్యాలు ఉన్నాయి. ఇంకా ప్రపంచంలో ఏదో వస్తే నేను హ్యాపీగా ఉంటాననే భ్రమ ఆయనకి లేదు. నా అంతట నేనే ఐఎమ్ కంప్లీట్, ఐఎమ్ ఫుల్. దాని పేరు నైరాస్యం. నేను ఇప్పుడు కంప్లీట్ గా లేను, నాకు సుఖశాంతులు లేవు, ఇంకేవో కావాలి అనుకుంటామే, అది దుఃఖాన్ని తెస్తుంది, వస్తువుల్ని కాదు. ఆశాహి పరమం దుఃఖం, నైరాస్యం పరమం సుఖం. కాబట్టి ఆ కౌంట్ తగ్గించుకోవాలి అని చెప్తారు పెద్దలు. బహదూర్ షా అని ఒక సెయింట్ ఉండేవారట. మా స్వామి ఎప్పుడు కోట్ చేస్తారు, ఆయన ఉర్దూలో రాసినటువంటి ఒక పోయం. ఆయన అనేవారంట, 4 दिन की जिंदगी, మనకు భగవంతుడు ఇచ్చిన జీవితం 4 दिन की जिंदगी, ఇది 4 రోజుల ఆట. ఈ 4 రోజుల ఆటలోనంట 2 दिन గుజరీ ఆర్జవమే, 2 రోజులంట హోప్స్ పెట్టుకొని గడుపుతామంట. అది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది అనే గుజరీ ఆర్జవమే 2 दिन. 2 दिन ఇంతిజారమే, ఇంకొక 2 రోజులు అవి వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయని వెయిటింగ్ లో గడిపేస్తామంట. 2 రోజులు పోతే ఇంకేం మిగిలిందండి అని అడుగుతాడు ఆయన. ఎందుకంటే భగవంతుడు మీకు ఇచ్చిన జిందగీయే 4 दिन. ఈ 4 दिन లో 2 दिन ఆశల మీద పెట్టుకున్నావు, 2 दिन నేను ఆశ పెట్టుకుని అవుతాయేమో అని వెయిట్ చేస్తూ గడిపేశావు. 4 दिन भी खत्म हो गया. నీకు ఇచ్చిన 4 రోజులు ఖర్చు అయిపోయింది. కాలం మనం నిలబడిన కార్పెట్టే లాగేస్తుంది. కార్పెట్టే లాగేసిన తర్వాత ఇంకా ఆశలేంటి, అవి తీరుతాయేంటి? నీకు ఇచ్చిన టైం మొత్తం పోయే. కాబట్టి దేనిని ఆశిస్తున్నామో కూడా మనం జాగ్రత్త పడాలి. తీరని కోరికలు, అవి నాకు రావు అని తెలిసి కూడా కాలాన్ని వృధా చేసే బదులు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి ఇటువైపు ప్రయాణం చేయటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే జిందగీయే 4 दिन. ఇందులో ఎన్ని దినాలు ఎటువైపు పెడతామో చూసుకోవాలి అబ్బాయి అని ఆ మహాత్ముడు హెచ్చరిస్తాడు అన్నమాట. కాబట్టి భజగోవిందంలో కూడా ఎంత బాగా వర్ణిస్తారు ఆదిశంకరాచార్యులు. ఇవి కట్టిన కట్లు మామూలుగా మన ఇళ్లలో గొలుసులేసి కట్టుకున్నా ఎవరైనా వచ్చి విడిపిస్తారండి. లేదు మనల్ని మనం గట్టిగా కట్టుకున్నా ఏదో ఒక రోజు ఆ తాడైనా తెగుతుంది. కానీ ఈ ఆశ అనే కట్టు ఉందే, దానిని ఛేదించటం అంత ఈజీ కాదు. ఇవన్నీ మనకు అనుభవమే. మరణశయ్య మీదైనా మనం అడిగితే వాడు ఏదో కోరికే కోరుతాడు తప్పించి వైరాగ్యం కలిగి ఉండడు. అయిపోయిందిలే జీవితం అనే భావానికి రాడు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఈ పాశాలని తెంచటం కష్టం. అసురుడు ఇటువంటి వందలు కట్టుకుంటాడు. కాబట్టే నిబంధనాయ బందీ అయిపోతాడు. ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః. ఇంకా ఈహంతే కామభోగార్థం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఈహంతే అంటే దే ఆర్ వెరీ వెరీ యాక్టివ్ అట. ఒక ఫీల్డ్ లో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారంట. ఏ ఫీల్డ్ లో స్వామి యాక్టివ్ గా ఉంటారు? కామభోగార్థం. ఏవైనా కామభోగాలు ఉంటే మాత్రం దే ఆర్ వెరీ డైనమిక్, చాలా యాక్టివ్ గా ఉంటారు. రోజుకి ఎన్ని గంటలు పని చేస్తామంటే ఎన్ని గంటలైనా పని చేస్తాను స్వామి అంటారు. ఎందుకయ్యా అంటే నాకు అది కావాలా, అది లేకపోతే నేను ఉండలేను, దాన్ని అనుభవించాలి అనే కామభోగార్థం ఈహంతే వెరీ యాక్టివ్.
మరి ఆ భోగం తీరాలి అంటే నీకు ధనము ఇత్యాదులు కావాలి కదయ్యా, అవన్నీ ఉన్నాయా అంటే ఆయన ఏమంటాడో తెలుసా అండి? అన్యాయేన అర్ధ సంచయన్. ఈవెన్ అన్యాయంగా అయినా ధనాన్ని సంపాదిస్తాడు ఆ కామాన్ని అనుభవించటానికి. చూడండి భగవంతుడు ఎంత క్లియర్ గా రాస్తున్నాడు. ఆసురీ సంపత్తి కళ ఆయనకి ఏదైనా భోగాన్ని అనుభవించాలి అని ఉన్నప్పుడంట అన్యాయంగా డబ్బు సంపాదించి అయినా సరే దానిని అనుభవించటానికి రెడీ. అది నా డబ్బు కాదు, దాన్ని సంపాదించడానికి ఏవో క్రికెట్ మీన్స్ పాటించైనా భోగం మాత్రం తీరాలి స్వామి. అన్యాయేన అర్ధ సంచయన్ ఈహంతే కామభోగార్థం. కామభోగాలు నింపుకోవటానికి మాత్రం రెడీ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ శంకర భగవత్పాదులు భలే ఉంటారండి, భలే ఇచ్చారు. ఎంతవరకు ఆయనకి అనిపించిందో. పని చేయటానికి మన దగ్గరికి వస్తారట, శంకరాచార్య చెప్పిన కథ. పని చేయటానికి వస్తారట ఇంటికి. వచ్చినప్పుడు జనరల్ గా వాళ్ళకి కొంచెం డబ్బు బంగారం ఇవన్నీ తక్కువ ఉంటాయి. వానర్ల ఇంట్లో ఇవన్నీ ఉండటం చూస్తారట. చూసి ఏదో ఒక రోజంట వానర్లు కట్టేస్తారట. వాళ్ళు కట్టేసి ఈ ధనము బంగారము ఇవన్నీ కూడా దోచుకొని వానర్ని కొట్టేసి పట్టుకొని పారిపోతారట. దీనికి ఆ ఎగ్జాంపుల్ ఇచ్చి అన్యాయేన అర్ధ సంచయన్, అన్యాయంగా అయినా సరే ఈ ధనాన్ని అంతటిని లూట్ చేసేసి వారి కామభోగాలని అనుభవించటానికి ఉపయోగించుకుంటారు. పరస్వ అపహరణ ఆదీనాం, ఈవెన్ దే ఆర్ రెడీ టు కిడ్నాప్ ద పీపుల్. ఆ రోజుల్లో కూడా ఉన్నాయేమో ఇవన్నీ. ఈవెన్ దే రెడీ టు కిడ్నాప్ ద పీపుల్, కిడ్నాప్ చేసైనా సరే ఈ ధనాన్ని సంపాదించి, ఎందుకయ్యా ఈ ధనం అంటే కామభోగాలను అనుభవిస్తామండి అని చెప్తారంట. ఇవి వాళ్ళ యొక్క జీవితంలో గోల్స్. వామ్మో, కొంచెం భయంకరంగానే ఉంది స్వామి, ముందు ముందు ఇంకా బాగుంటది. ఇప్పుడు స్వామి మైక్ వాళ్ళకి ఇచ్చాడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరికి? ఆసురీ సంపత్తి కలవాళ్ళకి మైక్ ఇచ్చి, ఏమండి మీ గురించి మీరు కాసేపు మాట్లాడండి, నేను ఎంతని వర్ణిస్తాను. ఆసురీ సంపత్తి వాళ్ళకి మైక్ ఇచ్చి మీ గురించి మీరు మాట్లాడండి అంటే వాళ్ళు వాళ్ళ గురించి ఎలా మాట్లాడుతారో తరువాత శ్లోకాల్లో చెప్తాడు స్వామి. 13, 14 వాళ్ళే మాట్లాడుతున్నారు ఈ శ్లోకాల్లో. ఎలా మాట్లాడుతున్నారు స్వామి? రిపీట్ చేయండి. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. ఇవన్నీ ఆయన చెప్తున్నాడండి. ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రీమ్, మనలాంటి వాళ్ళ కావు ఇవి. ఏమంటున్నాడటండి ఆయన? ఇదం అద్య మయా లబ్ధం. అద్య అంటే ఈ రోజు, ఇదం ఇది, మయా లబ్ధం నేను సంపాదించుకున్నాను. ఆసురీ సంపత్తి గలవాడు అంటాడంట, ఈ రోజు నా ఇన్కమ్ ఇదండి అంటాడంట. అదేంటి అబ్బాయి అలా చెప్పావు, నీకు ఫిక్స్డ్ అమౌంట్ ఏమీ రాదా ప్రతి నెల అంటే, మేము ఆ టైప్ కాదండి. నెల రోజులు కష్టపడి నెల అయిన తర్వాత జీతం వస్తే దానితో సుఖించిన టైప్ కాదు మేము. మరి ఎవ్రీ డే దేర్ షుడ్ బి కలెక్షన్.
ఇదమధ్య మయా లబ్ధం, ఈ రోజు నేను ఇంత సంపాదించుకున్నాను అంటాడంట. చాకు డాకు వాళ్ళందరూ అంతే కదండి, ఎక్కడెక్కడో దారి దోపిడీ అంతా చేసి వాళ్ళకి ఎంత వస్తుందని తెలీదు. ఆ రోజు వచ్చే పాసెంజర్లను బట్టి వాళ్ళకి వచ్చే ధనం డిపెండ్ అయి ఉంటుంది. అంటారంటే ఇద మధ్య మయా లబ్ధం, ఈ రోజు నా ఇన్కమ్ ఇలా ఉంది. ఇంకా ఇదం ప్రాప్స్యే మనోరథం, ఇది నా మనోరథానికి, అంటే నేను మనోరథం అంటే నేను ఇంత రావాలి అనుకున్నాను, అంత టార్గెట్ అచీవ్ అయిపోయాను అంటారట. భాష చూడండి. ఈ రోజు ఇంత టార్గెట్, మనోరథము అంటే మనస్సులో అనుకున్నాడంట, ఈ రోజు స్వామీజీ ఒక 60,000 70,000 ఇన్కమ్ వస్తే బాగుండు అని. వచ్చేసిందండి. ఇదం ప్రాప్స్యే మనోరథం, నా మనోరథం నేను సంపాదించేసుకున్నాను. ఇంకా ఏమంటాడంట, ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనం, రేపటికి ఎంత కావాలో నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నానండి. అందుకే మైక్ వాళ్ళ చేతికి ఇచ్చామని చెప్పాను. ఇది ఆయన మాటలు ఇవన్నీ. భవిష్యతి పునర్ధనం, రేపటికి ఎంత కావాలో నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ రకంగా ఆయన మాట్లాడుకుంటాడంట. ఆగామి సంవత్సరే అహం ధని విఖ్యాతి భవిష్యతి, ఈ రోజుల్లోనే నేను ఇంత బాగా సంపాదించుకుంటున్నాను అనుకునేవారు వచ్చే సంవత్సరానికి నేను మరింత పెరుగుతా. ఆగామి సంవత్సరే అహం ధని విఖ్యాతి భవిష్యతి, బాగా ధనవంతుడిని అవుతాను, బాగా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటాను, ప్రతిరోజు నా ఇన్కమ్ ఇలాగ దినదినాభివృద్ధి జరుగుతుంది అంటాడంట. ఓహో, మరి అబ్బాయి ఈ ప్రాసెస్ లో నీకు ఎవరైనా శత్రువులు వాళ్ళు ఎదురైతే ఏమైనా ప్రాబ్లం రాదా అంటే, అటువంటి భయం ఏం లేదు స్వామీజీ, వాటన్నిటికీ కూడా నేను అరేంజ్మెంట్స్ చేశాను. అబ్బో, ఏం చేసావు అబ్బాయి? అసౌ మయా హతః శత్రుః హనిష్యే చ అపరానపి. అపరాన్ అంటే ఇతరులు ఎవరైనా సరే నా మార్గానికి అడ్డు వస్తే హనిష్యే, నేను వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను స్వామి, వాళ్ళు నా శత్రువులు, మీరు భయపడకండి. అబ్బాయి, ఈ ప్రతిరోజు ఇన్కమ్ గ్రేడ్ లో నువ్వు దినదిన అభివృద్ధి అయిపోవాలనుకునే ఈ ప్రాసెస్ లో ఏవైనా ఆటంకాలు కలిగితే భయమేం అనుకుంటారేమో, నాకు అటువంటి భయమేం లేదు. అపరానపి మయా శత్రు హనిష్యే, నా శత్రువులందరినీ కూడా నేను ఖతం చేసేస్తాను స్వామి, లేకుండా చేసేస్తాను. మా స్వామీజీ చెప్తారు, ఇక్కడ హన్ అనే ధాతు అంట తన గురించి తాను చెప్పుకునేది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఈ మైకంలో పడి అర్జునుడితో ఆవేశంతో అంటున్నాడంట, ఈ ప్రాసెస్ లో ఎవరు భయపడవలసిన అవసరం లేదు, ఎవరు నాకు ఎదురుగా వచ్చిన చంపి అవతల బారేస్తానని చెప్తున్నాడు స్వామి అని చెప్తారు. హనిష్యే అపరానహి. ఇంకా ఆయన మనోభావం ఎలాగుంటదంట, ఈశ్వరోహం, నాకు నేనే ఈశ్వరుడిని. ఈశ్వరుడు అంటే ఇంకా భగవంతుడు అవి ఇవి అటువంటివేమీ నేను నమ్మను, నా జీవితానికి నేనే ఈశ్వరుడిని. ఇంకా బలం ఎక్కువైతే చరిత్రలో మనం చూసాం, భాగవతంలో ఒక రాజు ఉంటాడు, వేణు అతని పేరు. ఈ వేణు అనే రాజే మొట్టమొదటి ఒకటి ఇనిషియేట్ చేశాడట చక్రవర్తుల్లో. ఇప్పటికి కూడా ఉంటుందండి, రాజ్యాలని పాలించే, దేశాన్ని పాలించే గొప్పవాళ్ళు, ఇప్పుడు కింగ్స్ ఏవో అంటాం కదా మనం, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లని, వాళ్ళు అంటారట, ఇతరులను ఎందుకు పూజిస్తారు మీరు? అలా అది నేను ఒప్పుకోను. మరి ఎవరిని పూజించాలండి అంటే, నన్నే పూజించండి. మరి మిమ్మల్ని పూజించాలంటే ఏం? ఇది జరిగి వేణు అనే ఈ రాజు స్టార్ట్ చేశాడట, భాగవతంలో ఉంది. మరి మిమ్మల్ని పూజించాలంటే ఏం చేయాలండి అంటే, ప్రజలు వాడుతున్న అన్ని వస్తువుల మీద నా ఫోటో పెట్టండి అంటారట. ఈ రోజుల్లో అంటే ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళ గురించి నేను అనట్లేదు, ఎవరు పరిపాలించినా ఈ జబ్బు ఉంటుంది. మనం ఏ పార్టీ అని కాదు, ఎవరు పరిపాలించినా నా ఫోటో పెట్టండి అంటాడట. ఏంటి మిగతా ఫోటోలన్నీ పెడతారేంటి? నా పేరు పెట్టండి అన్నిటికీను, మిగతా పేర్లు ఏమి తీసిపడేయండి అన్ని. ఏంటి? అహం ఈశ్వరోహం,
నేను ఈశ్వరుడు, నేను ఇస్తున్నాను ఇవన్నీ. వేణు అనే రాజు భాగవతంలో. తర్వాత హిరణ్యకశిపుడు తర్వాత జనరేషన్ లో వచ్చాడు. ఈ ప్రాసెస్ ని బాగా పాపులర్ చేశాడు. హిరణ్యకశిపుడు ఎంతవరకు వెళ్ళాడంట, ఇంక గుడ్లనే తీసియండి అబ్బాయి. గుళ్ళు ఏమిటి, నారాయణుడు శివుడు ఇవేవి పడదు, మరి ఏం చేయాలి స్వామి అంటే, నా గుడి కట్టి నా అష్టోత్తరాలతో నన్ను పూజ చేయండి. ఓం హిరణ్యకశిపాయ నమః, ఓం శిశువాయ నమః, ఏవేవో ఆయన చుట్టూ ఉన్నవన్నీ కూడా మంత్రాలు నాకు రాసి నాకు పూజ చేయండి. దేవుడు గుళ్ళు ఇవన్నీ ఏమిటి? అంటే ఆ అధికారం మదమెక్కితే ఆసుర భావం తలకెక్కుతుంది అంటారు. హిరణ్యకశిపుడు, రావణుడు ఇత్యాదులందరూ కూడా, రావణుడు అనేవాడు, రావణుడికి దేవతలంటే పడేది కాదు. వాళ్ళకు మంచినీళ్ళు లేకుండా చెయ్యాలి, మనం యజ్ఞయాగాదులు చేస్తే వాళ్ళు బలాన్ని పుంజుకుంటారు కాబట్టి అటువంటివి ఏవి జరగటానికి వీల్లేదు, వాళ్ళు ఆకలితో మలమల్లాడాలి అనేవాడట. కాబట్టి ఈశ్వరోహం. ఇంకా అహం భోగి. మరి నీ నీ ప్రవృత్తి ఏంటి, నీ రెగ్యులర్ యాక్టివిటీ ఏంటండి అంటే, బెస్ట్ అన్నీ కూడా నేను అనుభవించాలి స్వామి. ఏదైనా సరే నా టేబుల్ ముందుకి రావాల్సిందే. అహం భోగి, ఇంకొకరు అనుభవించటానికి వీల్లేదు. బెస్ట్ మెటీరియల్ అంతా కూడా నా దగ్గరికి రావాల్సిందే. ఇవి జరిగాయి కదండి ప్రపంచంలో. అధికారాల్లోనూ గొప్ప పదవుల్లో ఉన్నప్పుడు పట్టుకొని వెళ్ళిపోయారు అన్నీ. భారతదేశంలో కోహనూరు అనే గొప్ప వజ్రం ఉందండి అంటే, తెచ్చి మా కిరీటంలో పెట్టండి అన్నారు కొంతమంది. ఇంకేవో ఉన్నాయండి అంటే, భోగి అంటే ఇది అర్థం. ఇంకా ఎవరి దగ్గర గొప్ప వస్తువులు ఉండకూడదు, మా టేబుల్ మీద ఉండాలి. అహం భోగి. ఇంకా సిద్ధోహం, నేను సిద్ధుడిని అని అంటారు. సిద్ధుడు అంటే పర్ఫెక్ట్. యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళు కంప్లీట్లీ ఇంపర్ఫెక్ట్, కంప్లీట్లీ దోషమయం. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, మేము ఏది చేస్తున్నామో అది రైట్, మిస్టర్ పర్ఫెక్ట్ మేము అంటారు. ఇటువంటి పురుషులందరినీ చరిత్ర చూసిందండి. ఒప్పుకోరు, వాళ్ళని కరెక్ట్ చేస్తే ఒప్పుకోరు, మీది తప్పు అంటారు, నేనే రైట్. ఎందుకంటే వాళ్ళు ఏదంటే అది అయిపోతుంది బయట. సిద్ధోహం. పుత్ర పౌత్ర, నేనే సిద్ధుడిని కాదంట, నాతోనే ఆగిపోలేదు ఈ సిద్ధత. నా పిల్లలు నా మనవలు వాళ్ళు ఏది చేస్తే అదే, వాళ్ళకి అడ్డు చెప్పడానికి వీల్లేదు. అమ్మో, శంకర భగవత్పాదులు ఎంత బాగా చదివారో చూడండి. ఇవన్నీ జరిగాయండి చరిత్రలో. ఆయన పరిపాలిస్తున్న రాజు ఎవరైతే ఉంటారో, ఆయన ఈ అహంకారాన్ని కలిగి నాకు మించినది లేదు అనుకుంటా, అది ప్రమాదమే. అంతటితో ఆగడంట. నా పిల్లలు నా మనవులు పుత్ర పౌత్రాది అపి, వాళ్ళు కూడా పర్ఫెక్టే అంటాడట. అదేంటండి, మీరు చేసిన అరాచకం 3 ఆకులైతే మీ కొడుకు చేసిన అరాచకం 10 ఆకులండి అని ఎవరైనా అంటే, వీడి పీక తీసేయండి అంటారు. ఇవి జరిగాయి, ఇవి అందరికీ జరిగాయి. పెద్దవాళ్ళు అందుకే చెప్తారు, రాజు కన్నా మంత్రే డేంజర్ అట. కొంచెం రాజు ఏమో పైన కూర్చున్నాను కదా అని వెనక ముందు ఏమైనా ఆలోచిస్తాడేమో, కానీ మంత్రి ఆలోచించడంట. వాడికి అసలు కోపం ఎక్కువ. ఏట్రా బాబు నీకు ఇంత కోపం అంటే అటు చూస్తాడు. ఇవన్నీ సిద్ధోహం. బలవాన్. బలవాన్ అంటే నా ఎంతటి బలవంతుడే లేడు. ప్రతిపక్షాన్ని ఒప్పుకుంటు స్వామివారు రాశారు. ఎవరైనా అపోజ్ చేస్తే ఈయనకి నచ్చదట. బలవాన్ అంటే ప్రతిపక్షాన్ని ఒప్పుకోడంట. కాబట్టి ఇంకా ఏంటబ్బాయి నీ స్వరూపం అంటే, బలవాన్ సుఖీ. సుఖీ అంటే నీ పరిస్థితి ఎలా ఉందంటే, బిందాస్ స్వామీజీ అంటాడు. ఏమిటబ్బాయి, ఆత్మసుఖాన్ని అటువంటివి ఏవైనా పొందుతున్నావా, అంత బాగా చెప్తున్నావా? ఆత్మసుఖమా? అదేమిటి స్వామి, ఆత్మసుఖం కాదు, కామభోగాలే. ఐఎమ్ ఆల్వేజ్ ఎంజాయ్ఫుల్ స్వామీజీ, కంప్లీట్ బ్లిస్ లో ఉంటానంటాడంట. సుఖీ అంటే ఈ ప్రాపంచికమైన భోగాల్లో తూలి 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 తన జీవితాన్ని పరుగులు పెట్టిస్తూ ఉంటాడు ఈయన. ఈశ్వరోహం, అహం భోగి, సిద్ధోహం, బలవాన్, సుఖీ ఇత్యాది లక్షణాలతో ఆయన తన జీవితాన్ని గడుపుతాడు. ఇంకా ఉన్నాయి అబ్బాయి, నీ గురించి ఏమైనా చెప్పాల్సినవండి అంటే, ఉన్నాయంట.
15, 16. ఆడ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తా కామభోగేషు పతంతి నరకేషు చౌ. నరకే అశుచౌ, అది పతంతి నరకేషు చౌ. ఏమండి, మీరు ఎప్పుడైనా అంటే పోనీ ఈ రోజుల్లో కాకపోయినా పూర్వం రోజుల్లో అయినా సరే సినిమాలు చూసేవాడు, సినిమాలు చూస్తాం మనం. సినిమా చూసాం అనుకోండి, అందులో విలన్ని పోర్ట్రేట్ చేయటానికి డైరెక్టరు కొంత టైంని అలాట్ చేస్తాడు. ఆ టైం అంతా ఏంటంటే విలన్ ఎట్టాంటి వాడు, వాడు ఎందుకు ఇంత పవర్ఫుల్ అయిపోయాడు, వాడు చేసిన దుష్టకర్మలేంటి, అవన్నీ చూసినప్పుడు మనకు ఒక భావం వస్తుంది. అమ్మో ఎంత భయంకరంగా ఉన్నాడు వీడు. ప్రతి విలన్ కి కొంత టైం ఉంటది, ప్రతి సినిమాలో కానీ ప్రతి శాస్త్రంలో కానీ. ఇందులో ఆ విలన్ నిజాన్ని అంతటిని కూడా శ్రీకృష్ణ పరమాత్మ పోర్ట్రేట్ చేసి చూపిస్తున్నాడు. ఈ రకంగా ఉంటారు అర్జున వాళ్ళు, ఈ రకంగా ఉంటారు అని ఒక్కొక్కటి మనం చూస్తున్నాం. ఆయన అంటాడంట, ఆడ్య. ఆడ్య అంటే ఐఎమ్ వెరీ వెల్దీ, చాలా సంపద సంపాదించుకుంటాడటండి. ఆయనకు అవకాశం వస్తే, అసురుడికి అవకాశం వస్తే ఆయన ఏమీ సాధువులాగా త్యాగం వైపు వెళ్ళడు. సాధువుకి అవకాశం వస్తే త్యాగం వైపు వెళ్తాడు. నాకు అవకాశం వస్తే అన్నీ వదిలేసి సాధన చేసుకుంటాను స్వామి అంటాడు సాధువు. ఏమండి, ఈయన నాకు అవకాశం వస్తే మొత్తం లూట్ చేసేస్తాను అంటాడు. ఆడ్య అంటే వెరీ వెల్తీ. రావణుడు తపస్సంతా ఫలించిన తర్వాత మొట్టమొదటిసారి చేసిన పనేంటో తెలుసా అండి? సంపదని, మొత్తం ప్రపంచంలో ఉన్న సంపద అంతటిని కొల్లగొట్టి లంకలో పడేసాడు. కుబేరుడి దగ్గరికి వెళ్ళాడంట. యాక్చువల్గా లంకా నగరమే కుబేరుడు కట్టుకున్న నగరం. కుబేరుడు తనకు తాను కట్టుకున్నాడు. ఎవరిది మంచి ప్యాలెస్లండి అంటే, అదిగోండి అక్కడ ఐలాండ్ మొత్తం కుబేరుడు డెవలప్ చేసుకున్నాడండి అంటే, ఆ ఐలాండ్ నాకు ఇవ్వు. అదేంటది అని అడిగాడండి. దాని పేరు పుష్పక విమానం అన్నాడండి. ఏంటి స్పెషల్? ఎంతమంది ప్యాసింజర్లు కూర్చున్నా ఇంకా అది ఖాళీగానే ఉంటది, అది కూడా ఇవ్వు. గంధర్వ లోకానికి వెళ్ళాడండి. మీ లోకంలో స్పెషల్స్ ఏంటి? మా లోకంలో మ్యూజిక్ బాగా పాడే వాళ్ళు ఉంటారండి అన్నారు. వాళ్ళందరినీ పంపించు. అప్సరసల లోకంలోకి వెళ్ళాడంటే, మీ లోకం స్పెషాలిటీ ఏంటి? బాగా నాట్యం చేసే వాళ్ళందరినీ పంపించండి. ఆడ్యము అంటే ఇది. తనది కాదు, కానీ ఎక్కడెక్కడున్నవన్నీ కలెక్ట్ చేసి తన బలంతో, తన జాడ్యంతో వాటన్నిటినీ సంపాదించుకునే గుణం ఆడ్య అని చెబుతూ మహాత్ములు అంటారు, ఇదిగో సాధకులారా, మీరు కూడా ఆ భ్రమలోకి వెళ్ళిపోకండి. ధనాన్ని, సంపదని అందరూ సంపాదించుకుంటారు, ఎక్కడైనా దొరుకుతాయి. ఉత్తుత్తునే వాటిని మనం గ్లోరిఫై చేస్తాం. కానీ రెండు ఎక్కడా దొరకవు. దీనిని సంపాదించినట్టు వాటిని సంపాదించాలట సాధు పురుషుడు.
ఎలాగైతే రావణుడు ఊరూరా వెళ్ళి మంచి మంచివన్నీ ఏరుకొని వచ్చాడో, సాధు పురుషుడంట 2 దుర్లభమైన ఉంటాయంట, వీటిని సంపాదించినట్టు సంపాదించాలంట. ఏంటి స్వామీజీ ఆ 2 దుర్లభమైనవి? సాధు సమాగమము, హరికథ. సాధువు యొక్క సమాగమము ఎక్కడైనా దొరుకుతాదండి అంటే మనం వెళ్ళాలి. ఏమండి, గురుదేవ్ కోసం వాళ్ళు పరుగులు పెట్టేవారటండి, ఆయన చరిత్రలో చెప్తారు. వాళ్ళకి అనిపించేదంట, గురుదేవ్ మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అనేవారంట. గురుదేవ్ అనేవారంట, నేను కేరళలో కోచి అనే ఒక జిల్లాలో జ్ఞానయజ్ఞం చేస్తున్నాను అనేవారంట. అంటే వీళ్ళు అనేవారంట, గురుదేవ్ మిమ్మల్ని చూడాలి అనిపిస్తుంది, మేము రావచ్చా అంటే, మీరు ఎక్కడున్నారంటే, మేము ఇప్పుడు అమెరికాలో ఫలానా ఊర్లో డెట్రాయిట్ అనే ఊర్లో ఉన్నాం స్వామి అంటే, గురుదేవ్ అనేవారంటే, అంత దూరం నుంచి కష్టపడి రావటం ఎందుకు అంటే, మళ్ళీ మీరు అమెరికా ఎప్పుడు వస్తారో సంవత్సరం వెయిట్ చేయాలి, మేమే వచ్చేస్తాం స్వామి అని తల్లి పిల్ల అందరూ ఫ్లైట్ ఎక్కి వచ్చేసేవారు. సాధు సమాగమం ఎక్కడైనా దొరుకుతుందండి అంటే ఈ రకంగా ఆతృతగా వెళ్ళండి అని చెప్తారు. ఇంకొకటి రెండవది హరికథ. మీ సత్సంగం ఎన్ని గంటలకండి? సత్సంగం 10:30కి బాబు. అంటే రేపు మేము 10:30కి మీ ఇంటికి రావటానికి వీల్లేదనమాట. మీరు వచ్చినా సరే బయట ఉండటమే అండి. మేము ఆ టైము ఇంక దేనికి అలాట్ చెయ్యం. హరికథ జరిగినంతసేపు మేము భగవత్ సాన్నిధ్యానికే విలువ ఇస్తాం, మిగతా వాటికి చెయ్యం. మహాసాధువు ఈ రకంగా వాళ్ళు ఆ విషయాల్లో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో వీళ్ళు ఈ విషయాల్లో అంత స్ట్రిక్ట్ గా ఉంటారు. సాధు సమాగమానికి, హరికథ శ్రవణానికి. ఆడ్య అభిజనవానస్మి. అభిజనవానుడు అంటే ఏమండి, మాదేమైనా మామూలు ఫ్యామిలీ అనుకున్నారా? 7 తరాల నుంచి మేము శ్రోత్రియత్వాన్ని కలిగిన సంపన్నులమండి అంటారు. అంటే కుల గర్వము అంటారు దీన్ని పెద్దలు. గర్వానికి అనేక రూపాల్లో ఒక రూపం ఏంటి స్వామి అండి అంటే ఇది అభిజనం. అభిజనం అంటే మేము 7 జనరేషన్స్ నుంచి కూడా పెద్ద లీనేజ్కి చెందిన వాళ్ళమండి. మేము కామన్ పీపుల్ అనుకోకండి మమ్మల్ని. ఇది అందరికీ ఉంటదండి. ఇక్కడ భగవత్పాదులు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటండి అంటే శ్రోత్రియత్వాది సంపన్నులం. 7 జన్మల నుంచి మా వాళ్ళందరూ వేదాంగ పారాయణులు. వీఆర్ నాట్ ఇల్లిటరేట్స్. మీరండి, మేము 7 జన్మల నుంచి ఈ పరగణాలకి మహారాజులమండి. మేము మహా వ్యాపారవేత్తలమండి. అభిజన గర్వము ఉంటదండి. అది కూడా మామూలుగా కాదు, భారీగా. కోన్యోస్తి సదృశోమయి. ఆయన అనుకుంటాడంటే ఎవరు నాతో తొలతూగే వాళ్ళు ఇక్కడ? కోణ్యోస్తి సదృశోమయి, ఇవన్నీ ఆయన మాట్లాడుతున్నాడండి. ఎవరండి ఇక్కడ నాతో సమానంగా నాతో తొలతూగే వాళ్ళు? ఎవరు లేరండి. కోణ్యోస్తి సదృశోమయి. ఇంకా యక్షేహం. యక్షేహం అంటే నేను చాలా యజ్ఞయాగాదులు చేశానండి అంటాడంట. ఇది ఒక రకమైన ఆసురండి. జనరల్ గా ఈయన పట్టుకోవడం చాలా కష్టం. ఏమంటే ఈయన అలంకరణ, ఈయన తాలూకా ఎగ్జిబిషన్ ఇవంతా చూస్తే మహాపండితుడిలాగా ఉంటాడు. కానీ పండిత అసురుడు ఈయన. చదువుకున్న మూర్ఖులని కొంతమంది ఉంటారంట, వీళ్ళతో మామూలు మూర్ఖుల కన్నా కష్టం. మామూలు మూర్ఖుడే లొంగడు, చదువుకున్న మూర్ఖుడైతే మరీ లొంగడు. ఈయన ఆ కేటగిరీ. శ్రోత్రియాది గర్వం. 7 తరాల నుంచి వేదాంగాలు చదివిన గొప్ప ఫ్యామిలీ మాది. అనేక యజ్ఞయాగాదులు చేసిన కుటుంబం మాది. మేఘనాథుడు ఇలా అనేవాడట రామాయణంలో. మా స్వామి ఎక్కువ తులసి రామాయణాన్ని చదివారు కాబట్టి ఏ పాత్ర ఏ అసురు గుణాన్ని ఎక్కువ కలిగి ఉంటుందో చూడొచ్చట. మేఘనాథుడికి ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే అనేవాడట, యజ్ఞాన్ని చేసేస్తాను, ఆ ఫలం వస్తుంది, నన్ను ఎవరు జయించలేరు అని. రామాయణంలో మనం చూసాం ఇవి. శ్రీరాముడు బాగా బలవంతుడు అయిపోతున్నాడు అన్నప్పుడు మేఘనాథుడు ఇదే అంటాడు, యక్షేహం. ఒక యజ్ఞాన్ని సంపాదించి చేసి ఒక బలమైన శక్తిని, ఒక ఆయుధాన్ని సంపాదించుకుంటాను, ఈ ఆయుధంతో వాళ్ళని నాశనం చేసేస్తాను.
యజ్ఞయాగాదులే చేస్తున్నాడు, కానీ ఫలం ఎందుకండి అంటే లోకనాశనం కోసం చేస్తున్నాడు. ఇంకా దాస్యామి, నేను గొప్ప దాతనండి అంటాడండి. ధనము ధాన్యము ఇత్యాదులన్నీ కూడా నేను బాగా దానం చేస్తాను. ఎవరికయ్యా దానం చేస్తున్నావండి అంటే నటాదిభ్య. నటాదిభ్య అంటే నటులు విటులు వీళ్ళందరూ ఉంటారు కదండి, దానమే చేస్తాడు కానీ వాళ్ళకు దానం చేస్తాడు. ఇది మనకు తెలిసిందే. దేట్ స్వామి అచ్చంగా సినిమాల్లో ఉన్నట్టే ఉన్నది స్వామి. సినిమాలో విలన్ ఎలా ఉంటాడు అన్ని అట్టాగే ఉన్నాయి స్వామి. గొప్ప గొప్ప దానాలు చేస్తాడట, కానీ ఎవరికి దానాలు చేస్తావండి అంటే నటాదిభ్య, నటనలు చేసే వాళ్ళకి దాస్యాన్ని. ఇంకా మోదిష్యే, మోదిష్యే అంటే నాకెప్పుడు కూడా స్వర్గ సుఖాలు కావాలి అంటాడు. నేను ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అంటాడు. మరి నువ్వు ఆనందంగా ఉండాలి అంటే ఏం కావాలయ్యా అంటే స్వర్గ సుఖాలు కావాలి అంటాడు. స్వర్గ సుఖాలు అంటే మదిర, మగువ, మాంసము ఇత్యాదులన్నీ పెట్టుకొని ఖుషీ ఖుషీగా నేను ఉంటాను అంటాడు. అమ్మో, మోదిష్యే ఇది అజ్ఞాన విమోహిత. దీనంతటికి కారణం ఏంటండి అంటే అజ్ఞానము వలన డెల్యూడ్ అయిపోయాడు. ఆయన జ్ఞానమే తప్పు. పేరు ప్రతిష్టలు సంపాదించేది ఏది అంటే ఇది వేరే ఆన్సర్ ఇస్తుంది. సంఘంలో ఎక్కువ ప్రఖ్యాత ఎలా వస్తుందంటే ఇది వేరే సమాధానం చెప్తుంది. అజ్ఞాన విమోహిత. రావణుడి కంట 1,00,000 మంది పిల్లలు, 1,20,000 మంది, 1,25,000 మంది మనవలు మునిమనవలు ఉన్నారు. అంటే ఆయన కుటుంబమే ఒక పెద్ద దేశానికి సంబంధించినంత. కానీ అసుర లక్షణం కలగటం వల్ల రాముడు ఒక్కడే అన్నదమ్ముడితో వెళ్ళి కనీసం చనిపోతే ఆడవటానికి కూడా ఎవరు లేకుండా అయిపోయిందంట రావణ సామ్రాజ్యం. నోబడీ ఈస్ దేర్ టు క్రై. ఉన్నన్నాళ్ళు ఎంత గంభీరంగా నువ్వు అహంకారం ప్రదర్శించావు. అభిజానోస్మి, ఆడ్యోస్మి, ఈశ్వరోహం. కారణం ఏంటంటే నీ దగ్గర కామం ఉంది కానీ రామం లేదు. రామ తేజస్సు ముందు కనీసం రావణుడు చస్తే రావణుడే కాదు వాడి పిల్లలు మనవలు చచ్చినా ఏడవటానికి ఇంకొకరు లేకుండా అయిపోయి కంప్లీట్ క్లీన్. కాబట్టి ఈ అసుర సంపత్తి ఎంత ఎక్స్ట్రీమిటీకైనా తీసుకువెళ్ళిపోతుంది. అనేక చిత్త విభ్రాంత. ఈ రకంగా అనేక రకాలైన విభ్రాంతి, మానసికమైన మోహాలను కలిగి మోహజాల సమాన్విత. తన మీద ఎప్పుడూ కూడా మోహము అనే ఒక వల ద్వారా తనని తాను బంధించుకొని ఉంటాడు. ఎప్పుడు ఆ వలలోనే ఉంటాడు ఆయన. ఏంటి స్వామి ఆ వల? మోహం. మోహం అంటే ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే విచక్షణ లేకపోవటం. ఇంత అనర్థానికి దారితీసింది. చాయిస్ రాంగ్, ఇన్వాల్వ్మెంట్ రాంగ్, కర్మ రాంగ్ ఇత్యాది విషయాల వలన ఈ మోహము అనే జాలాన్ని కవర్ చేసుకొని ప్రసక్త కామభోగేషు, కామభోగాలకి ఎడిక్ట్ అయిపోయాడు. ప్రసక్తం అంటే ఎడిక్ట్ అయిపోవటం. ఆసక్తి కన్నా దారుణం. కామభోగాలకి ఎడిక్ట్ అయిపోయి పతంతి నరకే అశుచవు. ఎక్కడున్నప్పుడు కూడా తన జీవితాన్ని నరకంగా చేసుకున్నాడు. తదనంతరం కూడా వైతరణము ఇత్యాది నరకాలకే ఈ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎంత పాపం చేసావు, నువ్వు అనుకున్న దానికి ఎవరైనా ఎదురొస్తే తీసేసావు, నువ్వు తప్పించి ఇంకొకరు ఉండకూడదు అనుకున్నావు, ఎవరి దగ్గరైనా ఎవరైనా వాళ్ళ ఆస్తుపాస్తులను కూడా నువ్వు లాగేసుకున్నావు. ఇవన్నీ చేయటం వలన పతంతి నరకే అశుచవు, అశుచికరమైన నరకలోకాలలో ఈయన వెళ్ళిపోతాడు అర్జున అని స్వామి చెప్తున్నాడు. రాంగ్ చాయిస్. తనని తాను ఎక్కువగా బూస్ట్ చేసుకునే దుష్ట పద్ధతి. భాగవతంలో పౌండ్రకుడు అనే ఒక రాజు ఉండేవాడట. ఆయన అంటే కొంచెం అజ్ఞానం ఉంటే ఓకే, అందరికీ ఉంటుంది, కానీ మరి అది ఎక్స్ట్రీమిటీకి వెళ్ళకూడదు. ఆ తెలివి తక్కువతనం.
ఆ పౌండ్రకుడు అన్నాడంట, మీరందరూ కొలుస్తున్నటువంటి ఆ ద్వారకలో ఉన్న కృష్ణుడే డూప్లికేటు, నేనే ఒరిజినల్ వాసుదేవుడిని అని చెప్పి తనని తాను పౌండ్రక వాసుదేవుడిగా ప్రకటించాడట రాజ్యం అంతా. అది రాంగ్ విష్ణు అవతారం, ఇదే రైట్ విష్ణు అవతారం. అంటే వాళ్ళు అన్నారంట, మరి విష్ణువుకు శంఖ చక్రాదులు గరుడు ఇవన్నీ ఉంటాయి కదా నీ దగ్గర ఉన్నాయా అంటే, ఒక మిషన్ పెట్టి ఒక ఈగల్ బర్డ్ ని క్రియేట్ చేశాడు. దానికి కీ ఇస్తే ఎగిరిదంట అది. అదిగో అదే గరుడు అని చెప్పాడు. ఒక చక్రాన్ని ఒక శంఖాన్ని కూడా తయారు చేసుకున్నాడట చెక్కవి. సేమ్ కృష్ణుడు ఎలాగ అలంకారం చేసుకుంటే ఆ రకంగా చేసుకొని అది డూప్లికేటు, ఇది ఒరిజినల్ అని చెప్పాడంట. మోహం ఎక్కడ వరకు వెళ్ళిందండి అంటే, ఈ కన్ఫ్యూజన్ ఎక్కడ వరకు వెళ్ళింది అండి అంటే, ఇంతవరకు చేరుతాయి అని పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. మన మనస్సు ఎటువైపు నడిపిస్తుందో. ఆయన అటువైపు నడిపించింది. ఇవన్నీ చరిత్రలో చూసిన ఎగ్జాంపుల్స్. జరగనివి కాదు, జరిగాయి. తనకు తెలుసు తాను వాసుదేవుడిని కాదు అని. కానీ ఆ మహాత్ముడికి అలా పుట్టింది. ఇప్పుడు కూడా కొన్ని ఇలాంటి కథలు వింటాం మనం. ఆయన డూప్లికేట్ అండి, నేనే ఒరిజినల్ అండి. ఏమయ్యా అంటే ఇవేవో చెప్తాం. కాబట్టి ప్రసక్త కామభోగేషు పతంతి నరకే అశుచౌ. అశుచికరమైన నరకలోకాల్లో ఇటువంటి దుష్ట లక్షణాలు ఉంటే పడిపోతాం. ఏమయ్యా అయిపోయిందా, ఇంకా ఉందా నీ చరిత్ర? ఈ చాప్టర్ అయ్యే వరకు ఉంటాయో ఏమిటో చూడాలి. 17, 18లో ఏం చెప్తున్నారో చూద్దాం. ఆత్మ సంభావితా స్తబ్దాః ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రదిష్వంతోభ్యసూయకాః. ఆత్మ సంభావితాః. ఆత్మ సంభావితాః అంటే తనని తానే సన్మానించుకుంటాడట. ఇదైతే చూశాం స్వామి. ఏమండి, మాకు ఒక సన్మాన కార్యక్రమం పెడతారా అంటే, కొన్ని ఏజెన్సీలు ఉంటాయట. మనం డబ్బు ఇస్తే మనం ఏ గ్రేడ్ లో సన్మాన కార్యక్రమం అరేంజ్ చేయమంటే ఆ గ్రేడ్ లో సన్మానం. ఇవన్నీ భగవద్గీతలో ఉన్నాయండి, నేను చెప్పట్లేదు. ఆ ఎంతలో కావాలండి మీ సన్మాన కార్యక్రమం అంటే, ఓ 10 లక్షలు ఇస్తామండి అండి. 10 లక్షలు ఇస్తే 500 మందిని తీసుకొస్తామండి అంటే, ఒక హాల్ బుక్ చేస్తాము, అంత మేళ తాళాలు, ఇంత జైహో జైహో అని ఒకటిని పెడతారు. వాడు ఏదో హింట్ ఇస్తాడు వీళ్ళందరికీ. ఆ మాట అన్నప్పుడు మీరందరూ జైహో జైహో అనాలిరా. ఇదంతా ప్లాన్ చేసిన తర్వాత అప్పుడు పత్రికాకారులు పిలుస్తాం. పిలిచి మీరు వీటన్నిటికీ ఫోటోలు తీసి, ఆత్మ సంభావితం అంటే మనకి మనమే సంభావితం చేసుకోవటం, సంభావన చేసుకోవటం. నిజానికంట అండి, చాలా మంది పొగుడుతారు మనల్ని, మన అందరినీను చాలా మంది పొగుడుతుంటారు. అది వాళ్ళు ఇదండి ఇదండి అదండి అంటారు కదా. కానీ ఎవరి పొగడ్త వ్యాలిడో తెలుసాటండి? విద్వాన్ పురుషుడు ఎవరినైనా పొగిడితే ఆ పొగడ్త ఒక్కటే నిజమైన పొగడ్త. నన్ను ఆయన చాలా బాగా పొగుడుతారండి అంటాం. ఎవరండి మిమ్మల్ని అంత బాగా పొగుడుతారంటే, ఆ కిరాణా షాపులో అబ్బాయి అండి అని, మా ఆటో డ్రైవర్ అండి. వాళ్ళ పొగడ్తలు వ్యాలిడ్ కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు దేనిని ప్రశంసించాలో దేనిని నిందించాలో వాళ్ళకి తెలియదు.
ఎవరి ప్రశంస గుర్తింపు పొందుతుందండి అంటే విద్వత్తు కలిగిన పురుషుడు ఎవరినైనా పొగిడితే అది వ్యాలిడ్. అంతే తప్పించి సంభావితం అంటే ఈ సంభావన తీసుకోవటం మనకు మనం సృష్టించుకోకూడదు. కానీ ఈయన చేస్తాడు ఆత్మ సంభావిత. ఇంకా స్తబ్దుడు అంటే వెరీ స్టబర్న్. ఆయన ఏదంటే అదే. అన్ఈల్డింగ్, ఆయన్ని మార్చలేం. స్తబ్దత్వాన్ని కలిగి ఉంటాడండి. ఓకే, నువ్వేదంటే అదే, నువ్వు మారను అంటే ఓకే, కానీ ఒక దగ్గర మాత్రం ఈ గుణం ఉండకూడదు. ఏ గుణం స్వామి? నేనే, ఇంకెవరు ఉండకూడదండి. ఎప్పుడండి అంటే సాధు మహాత్ములని ఆశ్రయించినప్పుడు వీళ్ళు ప్రణిధానాన్ని కలిగి ఉండరండి. నేనేంటి, ఆయనకి సరెండర్ అయ్యేదేంటి, నమస్కరించేదేంటి? వాళ్ళు మనలాంటి వాళ్ళే. దీన్ని ఏమంటారండి అంటే అప్రణతాత్మన. ప్రణత బుద్ధి వాళ్ళకి ఉండదు. స్తబ్దుడికి. గుడికి వెళ్తావా అంటే గుడికి వెళ్తానంట. ఎంత డొనేషన్ ఇస్తావంటే 1 కోటి రూపాయలు డొనేషన్ ఇస్తాను అంటాడు. మరి స్వామికి లోపల దండం పెట్టుకొని వెళ్ళు అంటే నో, నాకు అది ఇష్టం ఉండదు. ప్రణత బుద్ధి అంటే సరెండర్ అవ్వటం, దాస్య బుద్ధి. నో. పెద్దవాళ్ళు చెప్తారు, ఎంతటి గొప్పవాళ్ళ మనమైనా మనం ఆచరించాలి, మన పిల్లలకి కూడా ప్రణత బుద్ధి నేర్పాలట. చిన్నప్పుడు చిన్నవాళ్ళకి మనం ఏమంటామండి అంటే వీళ్ళు బాగా కొయ్యి అయిపోయారు స్వామి అంటాం. పేరెంట్స్ గా మనం దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. అంటే వాడు ఏదంటే అది ఇవ్వటం, వాడు ఏది అడిగితే తెచ్చిపెట్టేయటం. ఇలాగ మనం అలవాటు చేశామండి అంటే వాళ్ళు మెల్లగా స్టబర్న్ అవుతారు. నేను ఏదంటే అది అవ్వాల, నేనేది చెప్తే అది చెయ్యాల. ఆయనకి ప్రణత బుద్ధి చాలా. ప్రణత బుద్ధి అంటే ఉన్నప్పుడు లేనప్పుడు అడ్జస్ట్ అవ్వు. పిల్లలకు నేర్పించాలట, మా స్వామి చెప్పారు. ఎవరైనా మనకన్నా తక్కువ వాళ్ళు వచ్చినప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకో, గౌరవించటం నేర్చుకో అని చెప్పటం కాకుండా మనం చేసి చూపిస్తే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారట. క్రియారూపంలో దీనిని మనం పారద్రోలాలి, భావం కాదు. కొంతమంది అంటారు, మీరు గుడికి దానికి వస్తారండి అంటే ఐ హ్యావ్ నైస్ ఫీలింగ్ స్వామీజీ బట్ ఐ డోంట్ గో. కర్మ రూపంలో చెయ్యరు. మరి మీకు ఐ హ్యావ్ దట్ ఫీలింగ్ అంటారు. పెద్దవాళ్ళు అంటారు కాదు, కర్మ ద్వారా చేస్తేనే భావం వస్తుంది. కాబట్టి ఈ ప్రణతత్వాన్ని పొందాలి, స్తబ్దత్వాన్ని విడిచిపెట్టాలి. ఇది కొంచెం డేంజరస్ లక్షణమే. ఎక్కువ మందికి ఉంటుంది ఈ దుష్టబుద్ధి. లొంగరు, ఏదంటే అదే, మాట పడేది లేదు స్వామి, నో వే. చిన్నప్పటి నుంచి మనకి అలవాటు అయిపోతుంది. అటువంటి వాతావరణంలో కొంతమంది ఏమంటారు దాన్ని, అతి ముద్దు చేస్తే ఇలాగే అవుతాయి. ఇంకొక గొప్ప ఆయన ఎగ్జాంపుల్ చెప్తాడు, కుక్కకైనా సరే మనం స్టబర్నిటీ అలవాటు చేస్తే అది స్టబర్న్ డాగ్ అవుతుందట. చూడండి, కుక్కనైనా అది అడిగిందంతా ఇవ్వండి, వచ్చిన వాళ్ళందరి మీదకి ఉసుకొల్పండి, మెల్లగా అది వేరే ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. అదే కుక్కకి ఇటు ఈ రకంగా మార్పించండి, ఇది ఈ రకంగా మారుతుంది. ఇంకా మన పరిస్థితి ఏంటో. కాబట్టి ఈ రెండు పోల్స్, ఒక దాని పేరు స్తబ్దత, ఇంకొక దాని పేరు ప్రణత. ప్రణత బుద్ధి అంటే కొంచెం అనకువగా ఉండటం, స్టబర్నిటీ అంటే విపరీతంగా ఉండటం. అసురుడు వీడు, దైవీ వీడు, మార్చేయాలి, పిల్లలకు నేర్పించాలి అని ఆయన చెప్పారు. ఇంకా స్వామి ఇంకా ఏమున్నాయండి? ధనమాన మదాన్విత. 3 ఇంటాక్సికేషన్స్ వచ్చేసాయండి, బుర్రకెక్కేసాయండి. ఏంటి స్వామి ఆ 3? ధనము, మానము, మదము. సంపద బాగా ఉంది, అభిమానం, మదం, ధనమాన మదాన్విత. వీళ్ళు ఏదైనా ఒకవేళ మంచి కార్యం చేశారనుకోండి, యజ్ఞ యాగాది మంచి కార్యాలు చేశారనుకోండి, అవి కూడా ఎలా చేస్తారంట,
యజంతే నామయజ్ఞై, తన పేరు ప్రతిష్టలు పెరగటం కోసమే ఆ యజ్ఞయాగాదులు చేస్తాడండి. దంభేన, దంభమే అది. ఆయనకి అక్కడ భక్తి ఉండదు, విశ్వాసము ఉండదు, ఏదో లోక కళ్యాణం కలగాలి అని కోరిక ఉండదు. దంభేన యజంతి నామయజ్ఞ, నామయజ్ఞాలంటే తన పేరు కోసం చేసేవి. అవిధి పూర్వకం, శాస్త్రంలో చెప్పినట్టు చేయడు ఈయన. అవిధి, అవిధి అంటే శాస్త్రోక్తంగా చెయ్యవయ్యా అంటే, శాస్త్రోక్తంగా చెయ్యను, నాకు పేరు ప్రతిష్టలు రావటం కోసం అయితే నేను చేస్తాను. యజంతే నామయజ్ఞై దంభేన అవిధిపూర్వకం. ఇంకా అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం చ సంశ్రితాః. ఎప్పుడు కూడా ఈ ఈ దుష్ట లక్షణాలని ఆశ్రయించి ఉంటాడట. ఎప్పుడు ఏదో ఒకటి మెరుస్తుంటది, చమక్ 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 అని. ఏంటి స్వామిజీ ఆ మెరుపులు? అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, ఈ ఆభరణాలన్నింటితో కలిపి ఎప్పుడు మెరుస్తూ మెరుస్తూ తిరుగుతూ ఉంటాడంట ఈయన. వామ్మో, ఎంత కథ చెప్పారు స్వామి. స్వామి ఎంత బాగుంది కదా, ఇవన్నీ ఉంటే నష్టమేంటి స్వామి? ఎప్పుడు వాళ్ళని నిందిస్తూ నిందిస్తూ నిందిస్తున్నారు. అవన్నీ ఉంటే నష్టం ఏంటండి అంటే, భగవంతుడు తన బాధ తను చెప్పుకుంటున్నాడు. ఏంటంటే, అర్జున, ఈ దుష్ట లక్షణాలన్నీ కలిగి వీళ్ళు ప్రపంచాన్ని, తన పొరుగు వారిని, తన చుట్టూ ఉన్న వాళ్ళని పీడిస్తున్నాం అనుకుంటున్నారు కదా, కానీ వాళ్ళు నిజానికి పీడిస్తున్నది నన్నేరా అంటాడు. అదెలా స్వామి అంటే, అహం సర్వభూతాశయ స్థిత, అందరి హృదయాల్లో ఉన్న జ్యోతిని నేనే. ఆ రకంగా ఈ పీడ అంతా మామాత్మా పరదేహేషు, సర్వదేహాలలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడునైన నన్నే ప్రదిశ్వంతి, వాడు ప్రతి క్షణము ద్వేషిస్తున్నాడు. ఎందువలన అంటే అసూయ గుణం వలన. అందరికన్నా నేను గొప్ప అనే అసూయ భావం వలన సర్వభూతాలలో ఉన్నటువంటి నన్నే ప్రతి క్షణము ద్వేషిస్తున్నాడు, వాడు పీడిస్తున్నాడు, హింసిస్తున్నాడు. కాబట్టి అర్జున, ఈ కథలో నాకు కూడా పాత్ర ఉంది. పీడితుడుగా ఉన్నాను అర్జున. నేను ఈ దెబ్బల్లో మెజారిటీ దెబ్బలు నాకే పడిపోతున్నాయి. 98% నేను ఈ దెబ్బలు కాస్తున్నాను, 2% వాళ్ళు. హిరణ్యకశిపుడు కొడుకును ప్రహ్లాదుడిని విపరీతంగా హింస పెట్టేస్తున్నాను అనుకునేవాడు. కానీ భటుల్ని అడిగేవాడట, అరే మీరు ఎంత పీడ పెడతారు కదా, వాడేమి ఆడవటము, గోల చేయటము ఇలాంటివి ఏం చేయరా అంటే, వాళ్ళు అనేవారంట, ఏం లేదు స్వామి, బాగానే ఓర్చేస్తాడు, అంత బాగా ఎక్స్ప్రెస్ చేయుడు కష్టాన్ని అంటే. నారదుడు ఏంటబ్బా దీని వెనకతల రహస్యం అని చూశాడంట. వీళ్ళు కొట్టిన దెబ్బల్లో 98% నారాయణుడికి వెళ్ళిపోయేవాడు. వైకుంఠంలో నారాయణుడికి వీపు నిండా మచ్చలే. లక్ష్మీదేవి అడిగేదాడు, స్వామి ఏంటి ఇవన్నీ అంటే, ప్రహ్లాదుడిని కొడుతూ పీడిస్తున్నారు, అవన్నీ ఇక్కడ పడిపోతున్నాయి అని. 98% స్వామికి వెళ్ళిపోయేవంట, 2% ప్రహ్లాదుడికి వెళ్ళేవి. ఆ బాధ ఇక్కడ స్వామి చెప్తున్నాడు. మా ఆత్మ పరదేహేషు ప్రదిశ్వంతి, ఈ రకంగా పరదేహాలలో ఉన్న నన్నే ఈ అబ్బాయి ద్వేషిస్తున్నాడు. ఈ అనసూయ గుణం వలన, అసూయ గుణం వలన, ఈ అసూయ గుణం వలన, అందరికన్నా నేనే గొప్పవాడిని అనే గుణం వలన ఇది అబ్బాయి జరుగుతున్న హిస్టరీ అని ఇక్కడతో స్వామి ఈ ప్రసంగం ఈ రకంగా ముగించారు. ఈరోజు ఎపిసోడ్ అంతా అటే అండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.